హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డ్ అప్డేట్ వచ్చేసింది. గౌరవ నాదెండ్ల మనోహర్ గారు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీకి సంబంధించిన తేదీల్ని తెలియజేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. పాత రేషన్ కార్డుకి కొత్త రేషన్ కార్డుకి డిఫరెన్స్ ఏంటంటే, కొత్త రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో ప్రింట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్లో ఏవే వివరాలు ఉంటాయి, కార్డులో ఉండే ఇతర ఫీచర్స్ ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. చూడండి, క్యూఆర్ కోడ్లో ఉండే వివరాలు. కార్డు ముఖభాగంలో పెద్దగా బియ్యం కార్డు నెంబర్ డిస్ప్లే అవుతుంది. అలాగే కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య, రేషన్ షాప్ ఐడి, చిరునామా, క్యూఆర్ కోడ్ ఇవన్నీ ప్రింట్ అయి ఉంటాయి. కార్డు వెనక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వారు పుట్టిన తేదీ, వయస్సు, బంధుత్వం, అలాగే శాశ్వత చిరునామా, సంబంధిత తహసీల్దారు కార్యాలయం పేరు కూడా నమోదై ఉంటుంది. ముందు కార్డ్స్లో మనకి అడ్రస్ మార్క్కి ప్రత్యేకంగా వెళ్ళి అప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే క్యూఆర్ కార్డ్స్లో మీరు జస్ట్ ఆ కార్డు పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి చిరునామా ఈజీగా మార్చుకోవచ్చు. నెక్స్ట్, ఈ కార్డ్స్లో ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ రోజుల్లో పంపిణీ చేస్తారో ఆ న్యూస్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఇది మనకి ఫ్రైడే రోజు ఈనాడులో వచ్చిన ఆర్టికల్ అండి. 4 విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులని ఈ నెల 25 నుంచి 4 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా 1.45 కోట్ల కార్డుదారుల కుటుంబాలకు రేషన్ దుకాణాల వద్దే వాటిని ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. విజయవాడలోని పౌర సరఫరాల భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ పంపిణీ 93% చేరిందని, కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఈసారి కొత్తగా 6.71 లక్షల కార్డులు ఇస్తున్నామని, స్మార్ట్ కార్డ్స్లో ఇప్పుడు పేర్కొన్న జిల్లాలకి సెప్టెంబర్ 15వ తేదీన పంపిణీ చేస్తారు. ఒకసారి మొత్తం ఓవరాల్ రివ్యూ చూడండి. ఆగస్టు 25 పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ ఇది. ఒక్కసారి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఆగస్టు 30, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 15. అయితే ఇప్పటి వరకు ఏ డేట్స్లో ఏ జిల్లాల్లో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందనేది ఒకసారి వివరంగా చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఉంటే దానిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ వివరాలు ఎలా చెక్ చేయాలి, దేని ద్వారా చెక్ చేయాలి అనేది అన్ని డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.